హే గైస్, అందరికీ హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూసేద్దాం. మనకైతే ఋతువులు 6 ఉంటాయి కదా, అలాగే ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి 6 రుచులను అయితే మనం యూజ్ చేస్తాం. 6 రుచులు ఏంటంటే తీపి, పులుపు, కారం, ఉప్పు, చేదు, వగరు. తీపి అంటే బెల్లం వాటర్, పులుపు అంటే చింతపండు వాటర్, కారం అంటే నేను మిరియాల పొడి యూజ్ చేశాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు నేను ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. దీనికి మొత్తం 6 రుచులు కావాలి. వేప పువ్వు, చింతపండు వాటర్, మామిడికాయ ముక్కలు కట్ చేసుకున్నవి, సాల్ట్, నేను కారం వాడట్లేదు, ఇక్కడ పెప్పర్ వాడుతున్నాను, మిరియాల పొడి. ముందుగా నేను చింతపండు వాటర్ వేస్తున్నాను. చింతపండు అనేది మనకి డైజెషన్ పవర్ని పెంచుతుంది. నేను 2 కప్స్ తీసుకున్నాను. మీ దగ్గర పెద్ద కప్ ఉంటే 1 కప్ తీసుకోండి. నెక్స్ట్ బెల్లం వాటర్. మనకి బెల్లం అనేది చాలా మంచిది. బెల్లంలో ఎన్రిచ్గా ఐరన్ ఉంటుందన్నమాట. సో ఐరన్ అనేది మన హిమోగ్లోబిన్ని పెంచుతుంది, దానివల్ల బ్లడ్ కూడా పెరుగుతుంది. బెల్లం ఎక్కువ తినాలి, హెల్త్కి చాలా మంచిది అన్నమాట బెల్లం తిన్నట్లయితే. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి మామిడికాయ. సమ్మర్ స్పెషల్ కదా, మామిడికాయ వేసుకున్న వాళ్ళు ఇందులో వగరు. సో మామిడికాయ మనం లేత పిందె తీసుకొని టేస్ట్ చేయాలి. సో దీన్ని కట్ చేసుకొని ఈ బౌల్లో వేసుకోవాలి. హిందూ ధర్మంలో ప్రతి పండుగలో కూడా ఏదో ఒక సనాతన ధర్మం దాగి ఉంటుంది. ప్రతి పచ్చడిలో ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు పచ్చడి ఉగాది చేసుకున్నాం కదా, దీంట్లో ఒకటి దాగి ఉంటుంది. మనం అది గ్రహించాలి. ఇది చేదుకి మనం యూజ్ చేసేది వేప చిగురు ఫ్లవర్స్ మాట, వేప ఫ్లవర్స్. సో అవి మనం తింటుంటే మనకి చేదుగా తగులుతుంటాయి అన్నమాట. అది చాలా హెల్త్కి మంచిది, స్కిన్ డిసీజెస్ రావు వేప ఫ్లవర్ వల్ల. తర్వాత సాల్ట్ వేసాను, తర్వాత పెప్పర్ పౌడర్ వేసాను. మిరియాల పొడి, చక్కగా కొత్త ఎండుమిర్చి ఉంటుంది కదా, అదైనా యూజ్ చేయండి, ఆ పౌడర్ అయినా. బట్ వచ్చేసరికి పూర్వీకులు ఎందుకు హెల్తీగా ఉండేవాళ్ళు, ఎలాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు లేకుండా అంటే వాళ్ళు మిరియాలే వాడేవాళ్ళు. మిరియాల చారు, తర్వాత కిచిడీలోకి మిరియాలు, అన్నింట్లోకి మిరియాల పొడి వాడేవాళ్ళు. ఆ తర్వాత కారం అనేది మనకి పచ్చిమిర్చి అనేది స్టార్ట్ అయింది. ముందు పూర్వీకులు అయితే మిరియాల పొడి వాడేవాళ్ళు కాబట్టి వాళ్ళు హెల్తీగా ఉండేవాళ్ళు. 6 టేస్ట్లు కూడా వేసేసాను. సో ప్రతి రుచి కూడా మనకి హెల్త్కి మంచిది. సో ఏదో ఒకటి దాంట్లో దాగి ఉంటుంది ఆంతర్యం అనేది. సో మనకి అందుకే ఈ 6 రుచులు కలిపి మనకి ఉగాది పచ్చడి అనేది మన తెలుగు సాంప్రదాయంగా తరతరాల పూర్వం నుంచి వస్తుంది. ఈ ఉగాది పచ్చడి అర్థం ఏంటంటే మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, హ్యాపీ వచ్చినా, సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏది వచ్చినా సరే అన్నీ మనము పచ్చడి ఎలాగైతే అన్నీ కలుపుకొని తింటున్నామో, యాక్సెప్ట్ చేస్తున్నామో, అలానే మన లైఫ్ని కూడా యాక్సెప్ట్ చేయాలి.